పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 81.04% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలో 85.92% ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికతో పోలిస్తే పోలింగ్ శాతం కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. అటు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. ఈ నెల 10న కౌంటింగ్ జరగనుంది. దుబ్బాకలో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. యువత మద్దతు తమకే ఉందని బీజేపీ చెప్తోంది. అటు జోరుగా ప్రచారం చేసినా పోటీ ఇవ్వలేకపోయామన్న భావనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 10న పార్టీల భవితవ్యం తేలనుంది. దుబ్బాకలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. గతసారితో పోల్చుకుంటే ఈసారి కొంచెం తగ్గినట్టుగా సమాచారం వస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు ఉన్న శాతాన్ని ఒకసారి చూస్తే 81.04%గా పోలింగ్ నమోదైంది. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. దుబ్బాక నుంచి పివి రావు మా ప్రతినిధి లైవ్లో రిపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈసీ ఆఫీసు నుంచి మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. అలాగే బీజేపీ ఆఫీసు నుంచి మా ప్రతినిధి అజయ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం దుబ్బాక వెళ్దాం. దుబ్బాకలో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది, పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎలాంటి వాతావరణం ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి పివి రావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పివి రావు, సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది, ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఇవాళ జరిగిన పోలింగ్కు సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వండి. వలి దుబ్బాక ఉప ఎన్నిక సంబంధించి మొత్తం కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా దుబ్బాక ఉప ఎన్నిక సంబంధించి ఉద్రిక్త వాతావరణం, ప్రతిరోజు కూడా ఉద్రిక్త వాతావరణం చూసాం. ప్రచారాలలో కూడా ఉద్రిక్త వాతావరణం, గత రాత్రి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈరోజు జరిగే పోలింగు ఎలాంటి ఘటనలు జరుగుతాయని ఆందోళనలో అధికారులు ఉన్నప్పటికీ మొత్తం మీద చూసుకున్నప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద గతం కంటే పోలింగ్ పర్సంటేజ్ కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. గతంలో 85.92% ఉన్నటువంటి పోలింగ్ ఏతుందో ఇప్పుడు 81.44% మాత్రమే నమోదైంది. కొత్త పర్సంటేజ్ తగ్గింది. ఏదేమైనప్పటికీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ గట్టి ధీమా వ్యక్తం చేస్తుంది. యువత, అదేవిధంగా అత్యధిక మంది మహిళలు ఉన్నటువంటి నియోజకవర్గంలో వీరంతా కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసుకున్నప్పుడు మరికొద్దిసేపట్లో పోలింగ్ బూత్ నుంచి 315 పోలింగ్ బూత్ నుంచి 31 సెక్టార్లుగా విడిపోయినటువంటి వాటి అన్ని ఈవీఎంలు మొత్తం కూడా తిరిగి మళ్ళీ స్ట్రాంగ్ రూములకి మరికొద్దిసేపట్లో చేరుకోనున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు వలి ఎవరైతే దుబ్బాక ఎన్నికల్లో 1,98,000 మంది ఓటర్లు తమ యొక్క తీర్పుని నిక్షిప్తం చేశారు, ఈవీఎంలు నిక్షిప్తం చేశారు. 10వ తారీఖు ఎవరు అనేది భౌతివ్యం తేలనుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ యొక్క దుబ్బాక ఉప ఎన్నికలు అవుతుందో రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తిని కలిగించింది. ఎందుకంటే ఏ ఉప ఎన్నికల్లో కూడా ఇంత ఉద్రిక్త వాతావరణం నెలకొనలేదు. మొట్టమొదటిసారిగా మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో ఒకరిని మించి ఒకరు ప్రచారం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకే మధ్య పోటీ నెలకొందని మనకు స్పష్టంగా తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజున పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగియడంతో అధికార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయని చెప్పుకోవచ్చు. వలి థ్యాంక్ యూ పివి రావు. అసలు పార్టీల స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. అలాగే గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, అసలు ఈసీ అధికారులు ఏం చెప్తున్నారు? సాయంత్రం 5 గంటల వరకు 81% పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఈసీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి డీటెయిల్స్ అందించడానికి కొండల్ లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ఈ 81.04% సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నమోదైంది. ఇవాళ పోలింగ్ ప్రక్రియకి సంబంధించి ఈసీ అధికారులు ఏం చెప్తున్నారు? ఎలాంటి పర్యవేక్షణ ఉదయం నుంచి ఈసీ ఆఫీసు నుంచి జరిగింది? తాజా డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ అయితే చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ రేపిన ఉప ఎన్నిక అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఈ స్థాయిలో ఉత్కంఠత రేపిన ఉప ఎన్నిక ఎప్పుడు కూడా జరగలేదు. ఇంత ఉత్కంఠ రేపంగా ఒకవైపు రాజకీయ పార్టీలు ఇద్దరి మధ్య ఒక టెన్షన్ వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఎలాంటి ఏ చిన్న సంఘటన కూడా నమోదు కాకుండా ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడం అన్నది ఇది పూర్తిగా అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయినని చెప్పుకోవచ్చు, సక్సెస్ అయినని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఒకటి చెప్తుంది, పర్సెంటేజ్ విషయంలో 5 గంటల వరకు
81.44% నమోదైంది. ఇక 1 అవర్ బాకీ ఉంది, అంటే 6 గంటలది ఇంకా రావాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 85.99% వచ్చింది. అయితే దాదాపు ఈసారి కూడా అదే పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవసరమైతే ఓ పర్సెంటేజ్ అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తాన్ని చూసుకుంటే ఈ రేంజ్లో పోలింగ్ నమోదు కావడం అనేది కూడా పూర్తిగా ఈసీ సక్సెస్ అనేది భావిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేసింది. అదేవిధంగా అవేర్నెస్ కూడా తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎలక్షన్లు జరిగినాయని చెప్పుకోవచ్చు ఈ ఉప ఎన్నిక. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన పరిస్థితులు లేవు. కాబట్టి తొలిసారిగా కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ఉప ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వచ్చిన పరిస్థితుల్లో అసలు కోవిడ్ ఉంది కాబట్టి ఓటింగ్ ఏ మేరకు వస్తారన్నది కూడా అనుమానాల మధ్య కొనసాగింది. అయితే దీనికి గాను ఎలక్షన్ కమిషన్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. జిల్లాల వారీగా అదేవిధంగా మండల స్థాయి నియోజకవర్గం పూర్తిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా కొంత ప్రిస్టేజ్ తీసుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం భారీగా నమోదైందని భావించాల్సి ఉంటుంది. 1 అవర్ బిఫోర్ 81.44 ఉన్న పర్సెంటేజు ఈ 1 అవర్లో ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 85.99 రీచ్ అయినట్టుగానే ఖచ్చితంగా అది రీచ్ అవుతుందన్న ఆశాభావంతో ఉంది. మొత్తం చూసుకుంటే ఎలక్షన్ పూర్తి ప్రశాంత వాతావరణం జరిగిందనుకోవచ్చు. మొత్తం 315 ఏదైతే పోలింగ్ బూత్లకు గాను 85 హైపర్ సెన్సిటివ్ బూతులుగా గుర్తించిన బూతుల్లో పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఈసీ. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేసింది. దాదాపు జిల్లా కేంద్రంలో ఉన్న ఒక మానిటరింగ్ సెల్ కాకుండా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచి కూడా ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేయడం, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్వయంగా దుబ్బాకలో పర్యటించి పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పర్యవేక్షించి వచ్చారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని మొత్తాన్ని చూస్తూ ఇప్పటివరకు అయితే ఎలాంటి నమోదు కాలేదు. అయితే ఒకటి మాత్రం నమోదైన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎలక్షన్ ఉదయం స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిపై సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులు తమకు అందాయి, దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్తున్నారు. విచారణ చేసిన తర్వాత ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తప్పవని చెప్పి ఈసీ కొద్దిసేపటి స్పష్టం చేసింది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే ఈ పర్సెంటేజ్ విషయంలో అనుకోండి ఇంకా ఏ ఇతరత్ర అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం అన్నది మాత్రం చాలా సంతోషకరమైన అంశంగానే ఈసీ భావిస్తుంది. పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కొనసాగించిన పరిస్థితి ఉంది. అయితే కొంత నిన్న మొన్న కొంత హైటెన్షన్ వాతావరణం సిద్దిపేటలో కొనసాగింది. అయితే వీటికి సంబంధించిన ఫిర్యాదులు అయితే తమకు ఎలాంటివి అందలేదని చెప్తున్నారు. ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ పరిధిలో దుబ్బాకకు సంబంధించి దుబ్బాక కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎవరైనా ఎన్నికల 24 అవర్స్ బిఫోర్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులని అనుకోండి, కార్యకర్తలను అనుకో వాళ్ళందరినీ కూడా మేము బయటకు తరలించాం. పూర్తి సక్సెస్ఫుల్గా కూడా తరలించాం. అయితే నియోజకవర్గ పరిధి దాటి సిద్దిపేటలో ఉన్న వారి గురించి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. అదేవిధంగా వచ్చినా కూడా అది మా పరిధిలోకి రాదన్నది కూడా ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటిదని చెప్పింది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి ఉప ఎన్నిక ఒక రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న ఒక చర్చ ఉన్న నేపథ్యంలో పూర్తి ప్రశాంత వాతావరణం ఎన్నికలు నిర్వహించడం అన్నది ఈసీ చాలా సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. ఏ చిన్న సంఘటన కూడా జరగలేదు. ఉదయం ఒక చోట ఈవీఎం సంబంధించి 1-2 చోట్ల ఈవీఎం మొరాయింపులు ఉన్నప్పటికీ కూడా అది హాఫ్ అన్ అవర్ లో వాటిని ఈవీఎంలో 1-2 చోట్ల మొరాయింపు ఒక చిన్న విషయమే తప్ప పోలింగ్ మొత్తానికి ప్రశాంతంగా జరిగింది. ఈసీ సక్సెస్ అయింది. అలాంటి పెద్దగా అవాంతరాలు ఏమి లేవు. పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఇప్పుడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకి తరలించే ప్రక్రియ ప్రారంభమైందా? ఒక వారం తర్వాత ఫలితాలు ఉన్న నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల దగ్గర ఎలాంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు? ఖచ్చితంగా ఈసీ ఒకటే, అంటే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తొలి రోజు నుంచి కూడా ఈసీ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే కొంత హైటెన్షన్ వాతావరణంలో ఉప ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ప్రెస్టేజియస్గా ఉన్న నేపథ్యంలో ఈసీ కూడా అదే స్థాయిలో కేంద్రీకరించని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈవీఎంలకు మరికొద్దిసేపట్లో ఇప్పుడు ఈవీఎంలను సేఫ్టీ రూమ్స్కు తరలిస్తారు. అయితే వీటికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రతను ఆయా కేంద్రాలతో ఏర్పాటు చేశాం. ఎలాంటి ఏ చిన్న అవకాశం తప్పు దొరకకుండా మేము జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి ఈసీ చెప్తుంది. దీనికి అనుగుణంగానే ఈ స్థానికంగా సిబ్బంది అనుకోండి, పోలింగ్ సిబ్బంది అనుకో, ఈసీకి సంబంధించిన సిబ్బంది అనుకోండి, పోలీస్ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈవీఎంలు పూర్తి స్థాయిలో భద్రతాపరమైన రక్షణ పరిధిలో ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నది ఈసీ స్పష్టంగా చెప్తుంది. అయితే ఈ నెల 10న కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. మొత్తానికి 23 మంది ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని తేలబోతుంది. 23 మందిలో ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించిన వారే ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరు
గెలవబోతున్నారనేది ఆసక్తి రేసే అంశంగానే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 10న ఈ దుబ్బాకకు సంబంధించి గెలిచేది ఎవరన్నది తేలబోతుంది. అయితే కౌంటింగ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే మరికొద్దిసేపట్లో పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను తరలిస్తాం. ఎందుకంటే 5-6 మధ్యన ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చారో వారందరూ కూడా ఓటాకు వినియోగించుకున్న తర్వాత కానీ పోలింగ్ అక్కడ క్లోజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక 15-20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈవీఎంలను అక్కడి నుంచి తరలిస్తాం. పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రతను ఏర్పాటు చేశామని కూడా ఈసీ చెప్తుంది. వలి థ్యాంక్ యూ కొండల్. ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పార్టీల స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు ఆయా పార్టీల ఆఫీసుల దగ్గర సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఆఫీసు నుంచి మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి శ్రీకాంత్ లైవ్లో మనకి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాం. అక్కడ శ్రీకాంత్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, పోలింగ్ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. గత ఎన్నికతో పోల్చుకుంటే కొద్దిగా పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం బట్టి తగ్గినట్టు కనిపిస్తోంది. సో పార్టీ ఎలా స్పందిస్తోంది? టీఆర్ఎస్ పార్టీ ఎంత ధీమాతో ఉంది? ఏం చెప్తున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు? ఉప ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచే ధీమాగా ఉంది. ఉప ఎన్నికల్లో తాము ఖచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామన్న ధీమాను ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే వ్యక్తం చేసింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఖచ్చితంగా తాము గెలిచి తీరుతామన్న ధీమా అధికార పార్టీ నేతల్లో కనిపిస్తుంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాదాపు 85% పైగా ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా అంతే ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గత 6 ఏళ్లుగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో రైతు బంధు, రైతు బీమాతో పాటు ఆసరా పెన్షన్లు పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గంలో ఉండడంతో వారంతా కూడా తమకు అనుకూలంగానే ఉంటారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం సానుకూలమైన ఓటింగ్తోనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమన్న ధీమా అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. నియోజకవర్గంలోని ఒక ప్రాంతంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కొద్ది ఇబ్బందులు ఉన్నా దాన్ని కూడా అధిగమిస్తామన్న ఒక ధీమా అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియను మొత్తం మంత్రి హరీష్ రావు దగ్గరుండి పర్యవేక్షించారు. హరీష్ రావు నేతృత్వంలో పార్టీ నేతలంతా దుబ్బాక ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు. దుబ్బాకలో విజయం సాధించి తీరాలన్న ధీమాగానే ముందు నుంచి ఆ పార్టీ నేతలు పనిచేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీ పరంగా పరిశీలించినట్లయితే ఉప ఎన్నికల్లో గతంలో ఎన్నో ఉప ఎన్నికలను ఎదుర్కొని భారీ మెజారిటీతో విజయం సాధించిన చరిత్ర పార్టీకి ఉంది. ఇప్పుడు కూడా ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ధీమా నేతల్లో వ్యక్తమవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికి 2వ స్థానానికి కాంగ్రెస్ పార్టీలు పోటీ పడతాయనుకుంటే బీజేపీ టీఆర్ఎస్ 2 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరిగిందని అధికార పార్టీ అంచనా వేస్తుంది. బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువగానే క్షేత్రస్థాయిలో పనిచేయడంతో టీఆర్ఎస్ పార్టీ కూడా అంతకు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అంటే పొరుగు నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఈ నియోజకవర్గంలో కూడా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న ఒక ధీమాతో అయితే ఉంది. పార్టీ పరంగా అంటే పార్టీ నేతలు దాదాపు నెల రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన నేతలు దాదాపు నెల రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి పార్టీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ పార్టీ నేతలు తీసుకెళ్లారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున వివరిస్తూ దుబ్బాక ఎన్నికల్లో రాబోయే 3 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తేనే ఖచ్చితంగా నియోజకవర్గం కూడా పొరుగు నియోజకవర్గాల మాదిరిగానే అభివృద్ధి చెందుతుందన్న హామీలను అధికార పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలతో పాటు మంత్రి హరీష్ రావు అంటే ట్రబుల్ షూటర్గా పార్టీలో పేరుంది. ట్రబుల్ షూటర్ అంటే ఇన్ఛార్జ్గా నియోజకవర్గంలో ఎన్నికలు ఎదుర్కొనడంతో గతంలో ఇన్ఛార్జ్గా వ్యవహరించిన నియోజకవర్గాల పరిస్థితులను ఒకసారి పార్టీ నేతలు బేరీజు వేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుందన్న ఒక ధీమా వ్యక్తం అవుతుంది. 3-4 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాన్ని చాలా లైట్గా తీసుకున్నారు. అది తమ స్థానంలో తమ ఖాతాలో పడే స్థానమేనని దాని గురించి పెద్దగా శ్రీకాంత్, దుబ్బాక నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మనం ఉదయం నుంచి చూసాము, పోలింగ్ లైవ్ లో చూసాము, మహిళలు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి మరీ ఓట్లు వేశారు. ఇది తమ పార్టీకి అనుకూలిస్తుందని టీఆర్ఎస్ భావిస్తుందా? ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి?
సంబంధించి? ఖచ్చితంగా అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి మహిళా అభ్యర్థి రంగంలో ఉండడం తమ కలిసి వస్తుందన్న ఒక అంచనా కూడా అధికార పార్టీ నేతల్లో ఉంది. టీఆర్ఎస్ అంటే నియోజకవర్గంలో ఓటర్లను పరిశీలించినట్లయితే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉండడంతో మహిళా ఓటర్లు అంటే పెద్ద ఎత్తున తమ పార్టీ అభ్యర్థిని ఆదరించే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఈ కారణంగా మహిళలు అంటే పార్టీలోని కీలక మహిళలు అంటే సమీపంలో ఉన్న రామాయంపేట ఎమ్మెల్యే తో పాటు అదే జిల్లాకు చెందిన సునీతా లక్ష్మారెడ్డి కూడా ఈ ఎన్నికల ప్రచారంలో అంటే విస్తృతంగా పర్యటించారు. మహిళలకు చేరువయ్యేందుకు మహిళా అభ్యర్థి కావడం, మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు వారందరికీ సూచనలు ఇవ్వడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది. ఆ పోలింగ్లో తమకు పూర్తిగా పాజిటివ్ ఓటింగ్తోనే తమ అభ్యర్థి విజయం సాధిస్తారన్న ధీమా అధికార పార్టీ నేతల్లో కనిపించింది. వలి రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, బీజేపీ ఆఫీస్ నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అజయ్, అలాగే గాంధీ భవన్ నుంచి ప్రతాప్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మొదటగా మనం బీజేపీ ఆఫీస్కి వెళ్దాం. అజయ్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజయ్, పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు చూస్తే 81.44% పోలింగ్ నమోదైంది. నిన్న ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది సిద్దిపేటలో, మనం కూడా చూసాం. ఇవాళైతే అంతా ప్రశాంతంగానే సజావుగానే జరిగింది. సో బీజేపీ శ్రేణులు ఏం చెప్తున్నాయి? పోలింగ్ పర్సంటేజ్ను బట్టి వాళ్ళు ఎలాంటి ధీమాతో ఉన్నారు? బీజేపీ తన గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుంది. ఈ ఉప ఎన్నికలో దుబ్బాక నుండి రఘునందన్ గెలుస్తారన్న అంచనాకు బీజేపీ శ్రేణులు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే పర్సెంటేజ్ తగ్గడం కూడా తమకు అనుకూలిస్తుందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్లనే గతంలో వచ్చినటువంటి పర్సెంటేజ్ ప్రస్తుతం తగ్గిందన్న అంచనాకు కూడా వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. గత 3 నెలలుగా ఏదైతే బీజేపీ శ్రేణులు చేసినటువంటి ప్రచారం అయితేనేమి, కేంద్రం పథకాలను జనాలలోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలలో అన్ని కూడా కేంద్రం యొక్క షేర్ ఉందన్న ఒక వాదనను బలంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే అంచనాకు వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ టీఆర్ఎస్ కంటే ఇక్కడ మేము బీజేపీ మెజార్టీ సాధిస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే హేమీ నేతలంతా కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మొదలుకొని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అదేవిధంగా బండి సంజయ్, రాజాసింగ్ లాంటి నేతలు ఇక్కడ పర్యటించడం, వాళ్ళ యొక్క ప్రసంగాలు జనంలోకి బలంగా వెళ్లడం కూడా బీజేపీకి కలిసి వస్తుందంటూ కూడా వాళ్ళు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వాడుకొని ప్రజల్లోకి వెళ్ళామంటూ కూడా వాళ్ళు ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీజేపీ ఎడ్జ్ ఉంటుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే మండలాల వారీగా కూడా వాళ్ళు ఒక అంచనాకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దుబ్బాక మండలం తీసుకున్నట్లయితే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీకి అక్కడ ఎడ్జ్ ఉంటుందంటూ కూడా వాళ్ళు అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మిరుదొడ్డి మండలంలో చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు కూడా హోరాహోరీ పోటీ ఇక్కడ ఉంటుంది. మాకు 50, వాళ్ళకు 50 ఉంటుందన్న ఒక అంచనాను మిరుదొడ్డి మండలంలో వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. తోగుంట మండలంలో వచ్చేసి కాంగ్రెస్ తో మేము పోటీ పడదాం, అక్కడ మాకు టీఆర్ఎస్ ఏమాత్రం కూడా పోటీ కాదు అంటున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ కాంగ్రెసే ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉంటాయి, కాకపోతే కాంగ్రెస్ తో మేము అక్కడ పోటీ ఉంటాం, టీఆర్ఎస్ అక్కడ లెక్కలోకి రాదే అంటూ కూడా వాళ్ళు అంచనా వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. దౌలతాబాద్ మండలంలో చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, అక్కడ టీఆర్ఎస్ ఎడ్జ్ ఉంటుంది అంటూ కూడా బీజేపీ నేతలే వాళ్ళొక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. చేగుంట మండలం వచ్చేసి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఎడ్జ్ ఉంటుంది, బీజేపీకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది, ఇక్కడ యువత అంతా కూడా బీజేపీ వైపే ఉన్నారంటూ కూడా ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. నార్సింగ్ మండలంలో కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, బీజేపీకి ఎడ్జ్ ఉంటుందంటూ కూడా వాళ్ళు అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. చివరగా రాపోల్ మండలం తీసుకుంటే రాపోల్ మండలంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఇక్కడ 50-50 పోటీ పడతాయి అంటూ కూడా ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఓవరాల్ గా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీ ఖచ్చితంగా గెలుపు సాధిస్తదన్న ధీమాలో బీజేపీ నేతలు తమ అభిప్రాయాన్ని ఒక అంచనాని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఏదైతే గత 3 నెలల నుండి చేసినటువంటి శ్రమకు ఖచ్చితంగా మేము ఫలితం దక్కుతుంది. ఇక్కడ గతంలో ఏదైతే చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ గతంలో అవి పునాదుల్లాగా ఉపయోగపడ్డాయి. ఈ ఎన్నికల్లో వచ్చేసి మాకు అడ్వాంటేజ్ అవుతుంది. మొదటి అంటే 2014లో చూసుకున్నట్లయితే రఘునందన్కు 15,000 ఓట్లు, అదేవిధంగా 2018లో చూసుకున్నట్లయితే 25,000 ఓట్లు దాదాపుగా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి అవి ఒకేసారి 3 పెరిగి మాకు గెలుపు అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయంటే దాదాపు 75,000 ఓట్లు మాకు వస్తాయన్న ఒక అంచనాకు ఇక్కడ
బీజేపీ శ్రేణులు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలైతే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. వలి సో అజయ్, సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా బీజేపీకి సంబంధించి? ఎందుకంటే గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా రఘునందన్ రావుకి ఆ సింపతి వర్కౌట్ అవుతుంది, ఈసారి గెలిపించాలని ప్రజలు ఉన్నారని పదే పదే బీజేపీ నేతలు చెప్పిన నేపథ్యంలో అదేమైనా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఏం చెప్తుంది బీజేపీ? ఖచ్చితంగా ఆ సింపతి యాంగిల్ వర్కౌట్, అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గతంలో చేసినటువంటి వర్కౌట్ ఏదైతే ఉందో ఈసారి అది పనిచేసే అవకాశం అయితే ఉంది. మొదటిసారి ఆయన పోటీ చేసినప్పుడు 15,000 ఓట్లు రావడం, రెండోసారి పోటీ చేసినప్పుడు దాదాపు 25,000 ఓట్లు రావడం, ఇవన్నీ కూడా అతని సింపతిగా కొంత అయితే కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన నిత్యం గత 3 నెలలుగా నిత్యం కూడా ప్రతి ఊరును 98% గ్రామాలను టచ్ చేసి రావడం, మెయిన్గా యువతను టార్గెట్ చేసుకొని ఆయన పనిచేయడం, ఈ యువత అంతా కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ను కూడా మోటివేట్ చేశారు. వాళ్ళ ద్వారానే మాకు ఓట్లు ఎక్కువగా పెరిగాయి అంటూ కూడా బీజేపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఉదయం నుండి మనం పరిశీలిస్తున్న క్రమంలో ఓటింగ్ శాతంలో ఎక్కువగా పాల్గొన్నది వృద్ధులు. అయితే వృద్ధులు కాస్త బీజేపీకి వ్యతిరేకంగా కొంత ఓటేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు పెన్షన్స్ ఎక్కువగా రావడం, అటు అధికార పార్టీకి వాళ్ళు ఓట్లేసే అవకాశం ఉండడంతో వృద్ధుల ఓట్లు ఎటు పోతాయి అన్న దాని మీద కొంత ఆలోచనలో పడ్డారు తప్ప మిగతా ఓట్లన్నీ కూడా అటు యువతవి కావచ్చు, మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఇలా ఎవరి ఓట్లైనా బీజేపీకి ఎక్కువ స్థాయిలో వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి నిధులు వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పథకాలను ప్రవేశపెడుతుంది అంటూ ఒక బలమైన వాదనను జనంలోకి తీసుకుపోవడంలో మేము సక్సెస్ అయినాం. ఖచ్చితంగా ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా దీనిపైననే కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా గురించి చర్చ జరిగింది. ఈ విషయంలో మేము ఖచ్చితంగా సక్సెస్ అయినాం. ఈ సక్సెసే మామూలను గెలుపు దారుల వైపు, గెలుపు తీరాల వైపు తీసుకెళ్తుంది అంటూ కూడా బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మనం కొద్దిసేపటి క్రితమే అభ్యర్థి రఘునందన్తో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన కూడా ఖచ్చితంగా గెలుస్తాను, గెలుపు అనేది నాకు ఈజీ. అయితే కొంత బీజేపీ శ్రేణులు నిన్నటి సంఘటన నేపథ్యంలో ఏదైనా మళ్ళీ అవాంఛనీయ సంఘటనలు ఏదైనా జరుగుతాయన్న కొంత భయాందోళనలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అటు టీఆర్ఎస్ శ్రేణుల నుండి కానీ బీజేపీ శ్రేణులు కానీ ఎక్కడ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోవడం, ఈ సజావుగా ఎన్నిక అనేది సాగడంతో ఖచ్చితంగా ఇది మాకు అడ్వాంటేజ్ అవుతుందంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.